మార్కెటింగ్ ఒడుగుండని నువ్వే నమ్మగలిగితే నువ్వు మంచి మార్కెటింగ్ ఇది ప్రతి మంత్ కూడా కారోళ్ళు గారు కూడా చాలా మంది మార్నింగ్ ఏంటంటే జామాకు తర్వాత సీతాఫలం దాని తర్వాత అన్ని చాలా ఫేమస్ అయింది లోపల ఉన్నది రాలేదు మళ్ళీ అదే అది చూపించినాక పరిచయం చేసి తర్వాత ఒకసారి మనము అరేంజ్ చేస్తే కదా జనరల్ వాళ్ళకు కన్జ్యూమర్కి మెయిన్ దీంట్లో ఉన్న ఇదేంటని వెళ్తే కదా ఇమీడియట్లీ మన ఎఫ్ఈఓలు అవుతాయి. మీడియేటర్ లేకుండా ఎఫ్ఈఓనే కన్జ్యూమర్కు ఒక రీజనబుల్ దీంతో వెళ్ళేటట్టు మీరు గవర్నమెంట్ ఇచ్చిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. FPCs అనేది బిగ్ వేలో ఆన్ యువర్ ఓన్ సెటప్ సెటప్ ఉంది. ప్రతి గ్రామంలో కూడా క్యాంపెయిన్ మోడ్లో తీసుకుంటే రైతులు మంచిగా వాళ్ళకి అర్థం కాలే FPOsది FPCsది హౌ ప్రామినెంట్ దే విల్ బి ఇన్ ఫ్యూచర్ అనేది సూపర్ క్యాచప్ అవ్వడం. అది ఎంతసేపు కొంచెం NGOs మాత్రం పరిమితం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారం అట్లా కాకుండా ఎవరైతే రైతు ఉన్నారో ఆ ఐడియాలజీ వాళ్ళకి సింక్ అవ్వాలి. వాళ్ళకి సింక్ అయితే దే విల్ బికమ్ రిచ్. ఎంతసేపు రైతన్నల పట్ల సానుభూతి చూపిస్తే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, గైడ్ చేయండి, సెల్ఫ్ సస్టైన్మెంట్ వాళ్ళకి కావాలి. వాళ్ళ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో వితౌట్ హ్యావింగ్ ద మీడియేటర్స్, మిడిల్ మెన్ లేకుండా అమ్ముకోగలిగినటువంటి ఎకానమీ మార్కెట్. కానీ స్టిల్ దే ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ అండ్ దే ఆర్ లూజర్స్. పోగొట్టున్నారు మండి మార్కెట్. అది కాకుండా వాళ్ళు అమ్ముకునే పరిస్థితి కల్పించాలి. FPOsని FPCsని ప్రమోట్ చేయకపోతే వాళ్ళకి రాదు, చేయడం లేదు. స్టార్ట్ చేసాం సార్, ఇన్పుట్ అవుట్పుట్ చేసినాము. బిజినెస్ మోడల్ సెకండ్ థింగ్ కానీ దీనికోసం వారంలో ఒక రోజు ఏదో ఒక గ్రామంలో 2-3 గ్రామాల్లో ప్రోగ్రామ్ ఎడ్యుకేట్ చేయండి వాళ్ళని. మీ అంతకు మీరు ఏదో ఊసి పేదలు ఊసిపోతుంది. ఎవరినో ఎమ్మెల్యేస్నో లేదంటే NGOsనో ఇన్వాల్వ్ కొద్దిగా వాళ్ళని లుక్రేటివ్గా కనపడాలి, వాళ్ళకి అట్రాక్టివ్గా ఇస్తారు. ఇంటారు తిన్న తర్వాత ఒకసారిగా అలవాటు చేసుకోవచ్చు. 2-3 times ఇవ్వండి రైట్ దిగుపల్లి పంచాయతీ ఇస్తేనో దిగుపల్లి 90% వాళ్ళు లాస్ట్ ఒక 6 years నుండి కూడా నేషనల్ ఫార్మింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమంటే ఇప్పుడు ద్రౌజీ అమ్ముకున్నాడు ఆల్టర్నేట్ మనం ఆడ పెట్టకుండా యూజ్ చేయాలంటే పెద్ద రైతులు చేయలేరు. ఒక 1/2 acre 1 acre మోడల్ చేయొచ్చు. అందుకని మేము ద్రౌజీ పీను టేగుపల్లి పెట్టాము. ఆ పంచాయతీ అందరూ కూడా వచ్చి 1 లీటర్ వచ్చి 5 రూపీస్తో పెట్టారు. పెయింటింగ్ వేసి ఆయనకి ఇస్తారు. అట్లా మొత్తం విలేజ్ అంతా కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఒకసారి మీరు అక్కడ విజిట్ చేయాలి. నా దిగుపల్లి కలిపి ఒక మీటింగ్ పెట్టుకుంటాం. డేట్ తీసుకొని చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంది. అందుకని బయో రిసోర్స్ వాళ్ళ మార్కెటింగ్ చాలా వస్తుంది. వెజిటబుల్స్ ఆయన పెట్టినాడు, అమ్ముకోలేకపోతున్నాడు. సేమ్ రేట్ కూడా ఉండడం కరెక్ట్
వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కదా. Premium. నిజంగానే న్యాచురల్ ఫార్మింగ్ 100% ప్రీమియం ప్రోడక్ట్స్ మార్కెట్ దానికి సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ క్యాచ్ చేయడం మీకు అదే ఆయనకి అదే చెప్తున్నాను. ఇదంతా సైకాలజీ. సమ్మని తెలుగు ఆరోగ్యపరంగా వాడిని కాన్షియస్నెస్ అవేర్నెస్ ఉండేవాడు వాడు ఎత్తుకుంటాడు. వాడు ఉదాహరణ మీకు దొరుకుతుందంటే ఎత్తుకొని వస్తాడు. ఇప్పుడు మీకు ఒకసారి అలవాటు చేసుకొని మీరు ఆ క్వాలిటీ మెయింటైన్ చేసి కరెక్ట్గా చేస్తారంటే రిపీటెడ్ కస్టమర్ వాడే వస్తాడు. 10 మంది లాక్ వస్తారు. ఇప్పుడు 24 మంత్రాస్ అని హైదరాబాద్లో ఒక మార్కెట్ ఉంది సార్. చాలా రోజులు అయిందండి వచ్చేది. లేదు సార్, ఇప్పుడు మా 10 షిప్మెంట్స్ ఇచ్చాము సార్. వచ్చింది ఆ. మీరు ఇంకా చాలా వెనకబడ్డారు. తీసుకెళ్ళి- మంత్రాలు కొన్ని 10 years ఇక్కడ ఇప్పుడు చెప్తాను. ఇక్కడ పాలు, ఆవు పాలు అవి కూడా లూజ్ ప్యాకెట్ లేకుండా రైతుల నుంచి తీసుకొచ్చి పెడుతున్నాం సప్లై చేయడానికి. తర్వాత వీళ్ళు రెడీ టు ఈట్ అని ఒక 5 మంది గ్రూప్ కలిసి స్నాక్స్ చేస్తున్నారు సార్. మిల్లెట్స్ ఇక్కడ ఒక డెస్క్ పెట్టాము సార్. కొంచెం ఇక్కడ సార్ ఇవన్నీ వీళ్ళు ఒక గ్రూప్ సార్, ఆదర్శ అని. తర్వాత ఇట్లా 4 గ్రూపులు ఉన్నాయి సార్. వాళ్ళు ఈ గ్రూపుల్లో చేసి వాళ్ళ స్నాక్స్ కూడా ఇవ్వడానికి ఇది మా ఇట్లా తర్వాత ఓకే కొంచెం టేస్ట్కి ఇవి చేసి బ్యాగులు తీసేయండి సార్ ఆడ ఆటమ్మ. చూడమని వీళ్ళు అంటే ఇది బ్యాగ్ అండి. మన మార్కెటింగ్ రైతన్నల గురించి సప్లై అక్కడ బియ్యం పెట్టాము. వడ్లు ఎవరికైనా కావాలంటే వీళ్ళు ప్రొడక్షన్ చేసుకొని ఇదేనండి చెప్పారు. అలానే మనకి మార్కెటింగ్ వాళ్ళు ఏ రంగా చేస్తారు మార్కెటింగ్ ఎఫ్టీఓ ద్వారా మార్కెటింగ్ మన దగ్గర సప్లై చేసేది కన్సంప్షన్ కాదు. మీరు సప్లై అయిన తర్వాత ఆ 110 కిలోస్ నెలలో అమ్మగలుగుతారు. అంటే ఆల్మోస్ట్ ఒక 10 to 15 కిలోస్ పర్ మంత్. ఇంకా మనము కన్జ్యూమర్స్ని లొకేట్ చేసుకుంటాం. మన ప్రొడక్షన్ ఉన్న ఫార్మర్స్ కూడా మనకి రీసెంట్గా ఉంటారు కాబట్టి ఇప్పుడు వరకు మనం చేసింది ఒక 1 టన్ వరకు మనం సప్లై లోకల్ మార్కెట్ మదనపల్లి మళ్ళీ మదనపల్లి వర్కింగ్ ఏరియా 2 ఉన్నాయి సార్. కృషి భవనం ఆయన ఒక ఆయన చేస్తాను. ప్రసాద్ ఆయన చేస్తాను. ఆయన తెలివైన ఆయన మీ అందరికంటే చాలా తెలివైన ఆయన పెట్టుకుని మీరు 110 కిలోలు అమ్ముతానంటే మన లోకల్ మార్కెట్ చాలా తక్కువ. సప్లైడ్ కాదు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎండ్ యూజర్ మీకు ఇక్కడ దొరికితే మీరు మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఎండ్ యూజర్ మదనపల్లి పంపిస్తున్నారంటే ఆయన రీప్యాక్ చేసి ఎక్కడ లోకల్ ప్రమోట్ చేయాలి. అదే చెప్తామంటే మీరు అది ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడం ఎనీ పర్టికులర్ లైన్ ఆఫ్ యాక్టివిటీ ప్రొడక్షన్ ఈజ్ వెరీ ఈజీ, మార్కెటింగ్ ఈజ్ వెరీ టఫ్. ఏదైనా ప్రొడ్యూస్ చేస్తాడు, దాన్ని
లేనప్పుడే మళ్ళీ ఆ పంట వెనక్కి వెళ్ళిపోతుంది. అందులో అంత పెరిషబుల్ అవును మర్చిపోతాయి, అవును పురుగు పడతాయి. వేరే దానికి ఇది ఇల్లు అయితే ఇది కాదు, ఏదో పెరిషబుల్ ఐటమ్. ఇట్లా కషాయాలు యూనిట్లు కూడా పంచాయతీ ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్ సర్వీస్ ట్రాక్టర్ ఆపరేటెడ్ కాకుండా మనం ఫుల్గా కాపరేటెడ్ చిన్న చిన్న కుటుంబాల వ్యవసాయం కష్టమైపోతుంది. దాంట్లో ఎట్లా మోటార్స్ చేయడం, గ్లోబల్స్ లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సైకిల్ మీద చేయడం అట్లాంటి దాంట్లో ప్రోగ్రామ్ పెట్టిస్తాను మొత్తం 30 ఏప్రిల్ వరకు పెట్టిస్తాను. చదువుకున్నారు పిల్లలు ఎంతూజియాజం. ఇప్పుడు ఐడెంటిఫికేషన్ జరుగుతుంది సార్. అది ఫస్ట్ బేసిక్ నేర్పిస్తాం సార్, హిందీ ఇంగ్లీష్. తర్వాత ఏదైనా ఇన్స్టిట్యూట్ చేసి వాళ్ళు తయారు చేస్తాం. అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రోజు క్లాసుకు పోలేరు కదా, ఒక 1 మంత్ 3 days ప్రోగ్రామ్ విడి గారు సార్ పీడీ సార్ పీడీ సార్ వస్తుంది మేడం సైడ్ మహిళలంతా సార్ అమ్మా రండి, మీరంతా నిలబడుకోండి, ఒక్క నిమిషం అందరూ రండి. కొంచెం సైడ్ తీయండి, కొంచెం సైడ్ తీయండి. రండి అమ్మా. లేడీస్కి ఇవ్వండి. కొంచెం రండి అమ్మా, వాళ్ళకి వదలండి కొంచెం. మీరు కొంచెం ఇంకొంచెం బాండి అమ్మా. ఫోన్ కదా